సొంత పార్టీలను ధిక్కరిస్తున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు మొదలుపెట్టారు. టీడీపీ ఇచ్చిన పిటిషన్పై వివరణ ఇవ్వాలని ప్రసన్న కుమార్ కు స్పీకర్ నోటీసులు పంపారు. అంతకు ముందు రోజు తెలుగుదేశం పార్టీ వాదనను కూడా వింటారు. కాంగ్రెస్, తెలుగుదేశం, పీఆర్పీ రెబెల్ ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్లపై వీలైనంత త్వరగా చర్య తీసుకోవాలని స్పీకర్ భావిస్తున్నారు. తొలుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై చర్య తీసుకునే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ ఇచ్చిన పిటిషన్పై 28న వివరణ ఇవ్వాల్సిందిగా ప్రసన్నకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అంతకు ముందు రోజు అంటే 27వ తేదీన తెలుగుదేశం పార్టీ వాదనను స్పీకర్కు వినిపించారు. ప్రసన్న సభ్యత్వ రద్దు నిర్ణయానికి ఇదే చివరి వాదన అయ్యే అవకాశం ఉంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రసన్న పాల్పడ్డారని ఇదివరకే నిరూపించామని తెలుగుదేశం ధీమాగా ఉంది. ప్రసన్న అనర్హత పిటిషన్పై నిర్ణయం తర్వాత పెండింగ్లో ఉన్న కాంగ్రెస్, పీఆర్పీ ఫిర్యాదులపైన స్పీకర్ వేగంగా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ తరపున 4గురికి నోటీసులు ఇవ్వగా వారు సమాధానమిచ్చారు. వాదనలు ప్రారంభం కావాల్సి ఉంది. పీఆర్పీ తరపున మొదట శోభా నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డిలపై పీఆర్పీ అనర్హత పిటిషన్లు సమర్పించింది. ఆ తర్వాత కాటసాని రామిరెడ్డిపై ఫిర్యాదును ఉపసంహరించుకుంది. మొదట టీడీపీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు వచ్చినందున వారిపై నిర్ణయం తీసుకుని తరువాత మిగిలిన ఎమ్మెల్యేలపై వాదనలు ప్రారంభించాలని స్పీకర్ భావిస్తున్నారు. తొలి దశలో వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం అనంతరం మరికొందరిపైన వేటుపడే అవకాశం కనిపిస్తోంది. జగన్తో పాటు వెళ్తున్న వారందరిపైన చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ బొత్స, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలి హెచ్చరికల నేపథ్యంలో స్పీకర్ నోటీసులకు ప్రాధాన్యత ఏర్పడింది. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.